హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ హెల్తీ ప్రోటీన్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం డైలీ అన్నీ తినలేం కదా, అలాగా కాకుండా ఇలాగ ఒక లడ్డు హెల్తీ ప్రోటీన్ లడ్డు తయారు చేసి పెట్టుకుంటే డైలీ ఒకటి తిన్నా సరిపోతుంది. ఇందులో నేను అన్నీ యూజ్ చేశాను. నువ్వులు, వేరుశనగపప్పు, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఉద్దిబేడలను యూజ్ చేశాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు రెసిపీలకి వెళ్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్ నువ్వులు తీసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి. నువ్వుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే ఇవి ఎముకలకి కూడా చాలా మంచిది. ఎముకల్ని స్ట్రాంగ్ చేస్తాయి నువ్వులు. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి నువ్వులు చాలా మంచిది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కప్ ఆఫ్ వేరుశనగపప్పు కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి. వేరుశనగపప్పు కూడా గుండెకి చాలా మంచిది. అలాగే ఇందులో కూడా ఫైబర్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఈ వేరుశనగపప్పు డైలీ తీసుకోవడం వలన బరువు తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తాయి. నానబెట్టిన వేరుశనగపప్పు తీసుకోవడం వలన డైలీ చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 కప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నేను బాదం పప్పు, గుమ్మడి గింజలు, వాల్నట్స్ అండ్ కాజు తీసుకున్నాను. ఇందులో కూడా అధికంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. బాదం అయితే బ్రెయిన్కి, హార్ట్కి చాలా మంచిది. అలాగే కాజు వచ్చేసి స్కిన్కి కాంతివంతం చేస్తుంది. గుమ్మడి గింజల్లో అయితే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఫైబర్, ఐరన్, కాల్షియం, జింక్ వంటివి చాలా అధికంగా ఉంటాయి. గుమ్మడి గింజలు డైలీ 1 స్పూన్ తీసుకోవడం వలన కూడా చాలా మంచిది. అలాగే వాల్నట్స్ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాల్నట్స్ మెయిన్ బ్రెయిన్కి చాలా మంచిది. ఇవి కూడా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఉద్దిబేడలను తీసుకొని వాటిని చిన్న మంట మీద వేయించుకోవాలి. ఉద్దిబేడల్లో కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఇక్కడ పొట్టు తీసిన ఉద్దిబేడలను వాడుతున్నాను. పొట్టు ఉండే ఉద్దిబేడలను వాడండి, చాలా మంచిది. పొట్టు ఉద్దిబేడలే చాలా మంచిది హెల్త్కి. ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు, అలాగే బెల్లం తీసుకున్నాను. ముందుగా మిక్సీ జార్లో మనం కొబ్బరి ముక్కల్ని తీసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరుశనగపప్పు, నువ్వులు, ఉద్దిబేడలు ఇవన్నింటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటినన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లంని ఇందులో కలిపేసుకోవాలి. ఒకసారి బెల్లంని కలుపుకున్న తర్వాత కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడైనా ఉండలు ఉంటే అది కూడా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఉండలుగా చుట్టుకోవాలి. ఇది చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఉండలుగా చేసి పెట్టుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇవి గాజు బాక్స్లో కానీ లేకపోతే మూత టైట్గా ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. 15 to 20 days చాలా బాగుంటాయి, ఏమవ్వవు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. డైలీ 1 లడ్డు తిన్నా కూడా సరిపోతుంది. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ హెల్తీ ప్రోటీన్ లడ్డు రెడీ. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.